ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది, నెమ్మదిని ఇస్తూ ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కు వినుటలో గొప్ప సంతోషం ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి రక్షకునిగా వచ్చి ఉన్నాను అని. అవును, నీతిమంతుని కొరకు రాలేదు, ఆయన పాపుల కొరకు వచ్చాడు. రోగులకే వైద్యుడు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక మన జీవితాలలో ఏ బలహీనతలో, ఏ పాపములో మనము పడిపోయి ఉన్నప్పటికీ, ఏ శ్రమలో, ఏ శోధనలో మనము ఉన్నప్పటికీ కూడా, అవును, పరమ వైద్యుడు, మన రక్షకుడు, మన ప్రభువు మనలను విడిపించడానికి, మనలను స్వస్థపరచడానికి, మనలను బాగు చేయడానికి, మరి తప్పిపోయిన మన జీవితాలను తిరిగి ఆయన సరిచేయడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నాడని ఈ ఉదయకాలం మరి ఒకసారి తన వాక్కు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ పట్ల ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఆయన అంటున్నాడు కదా, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను విడిచి ఆ కాపరి తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళినట్లు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మరి నాణెములు పోగొట్టుకున్నప్పుడు, మరి ఆ యొక్క కనబడిని నాణెము దొరికినప్పుడు ఎంత సంతోషిస్తుంది ఆ స్త్రీ అని చెప్తూ, అలానే తప్పిపోయిన కుమారుడు విషయములో ఆ తండ్రి ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నాడో. అవును, సుంకరులు పాపులతో ఈయన సహవాసం చేస్తున్నాడు అని పరిసయ్యులు సణుగుకుంటూ ఉంటారు. అవును, అలానే జక్కయ్య విషయంలో కూడా పాపి అయిన జక్కయ్య దగ్గరకు ఈయన వెళ్తున్నాడేంటి అని వారు సణుగుతూ ఉంటారు. లోకము, అవును, పాపులను ద్వేషిస్తూ ఉంది, కానీ ఆయన పాపులను ప్రేమిస్తూ ఉన్నాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి. అవును, పనికిరాని దానిని, పాడైపోయిన దానిని, నశించిపోయిన జీవితాలను, పాడైపోయిన జీవితాలు, పనికిరాని జీవితాలు, పగిలిపోయిన, విరిగిపోయిన, అవును ప్రియ దేవుని బిడలారా, జీవితాలు ప్రభువు రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనుషులంటారు, నీవు పాడైపోయిన వ్యక్తివి, నీవు పనికిరాని వ్యక్తివి, నువ్వు ఎందుకు కూడా పనికిరాదు, నీ జీవితం వ్యర్థం అని మనుషులు తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ పరిస్థితి పాడైపోయినా, ఏ విభాగంలో పాడైపోయినా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఏ పరిస్థితుల్లో, అవును, ఏ కొరతలో, అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు విరిగిన స్థితిలో, నలిగిన స్థితిలో, దుఃఖములో ఉన్నప్పటికీ కూడా అది బాగు చేయటానికి ఆయన పరమ వైద్యుడిగా ఆయన నీ యొద్దకు తన వాక్కు ద్వారా వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు చింతించవలసిన అవసరం లేదు. మనుషులు విడిచిపెట్టారే, బంధువులు విడిచిపెట్టారే, నాకు ఆర్థికంగా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నాతో అందరూ మంచిగా పలకరించేవారు, అందరూ గౌరవించేవాళ్ళు. నా ఆర్థిక పరిస్థితి మరి క్షీణించినందువలన, నా అనారోగ్య పరిస్థితి క్షీణించినందువలన ఈ రోజున నా అనేవారు నన్ను విడిచిపెట్టారు అని ఒకవేళ చింతిస్తూ ఉన్నావా, ఒంటరితనముతో బాధపడుతూ ఉన్నావా, ఏ పరిస్థితిలో కూడా నీవు ఒంటరివి కావు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆనాడు తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఏ విధంగా ఆయన ప్రతిరోజు కూడా నా కుమారుడు తిరిగి వస్తాడు, బుద్ధి తెచ్చుకొని వస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, బంగారు మరి ఆ యొక్క ప్రశస్త వస్త్రమును, అవును, బంగారు ఉంగరమును పెట్టిన మరి తండ్రిగా, అవును, ఈ రోజున మన పరలోకపు తండ్రి కూడా నీ జీవితాన్ని ఆయన తన ప్రశస్తమైన వస్త్రాన్ని ఆయన అనుగ్రహించి, ఆయన ఆదరణ చేత, ఆయన ఆత్మ చేత అభిషేకించి, ఆయన
తన సొత్తుగా నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రియ దేవుని బిడ్డ. తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కనుక నీవు ఎన్నడూ కూడా ఆయన నీ జీవితాన్ని నశింప చేయకుండా నిన్ను రక్షించి నిన్ను నిత్యత్వానికి వారసునిగా వారసురాలిగా నిలబెట్టడానికి, నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషముతో సమాధానముతో నీ జీవిత దినాలు గడపడానికి ఆయన రక్షకునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని బాగు చేయడానికి, నశించిపోయిన నీ ప్రతి పరిస్థితిని, నీ కుటుంబంలో నశించిపోయిన ప్రతి పరిస్థితిని మరలా తిరిగి కట్టడానికి, మరలా తిరిగి స్వస్థపరచడానికి ఆయన రక్షకుడుగా, పరమ వైద్యుడుగా, నీ విమోచకుడుగా నీ ప్రభువు నీ జీవితంలో ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక, నీ రక్షకుని బట్టి, నీ ప్రభువుని బట్టి, నీ పరమ వైద్యుని బట్టి సంతోషంతో అవును ఈ దినచర్యలో ముందుకి కొనసాగు. ఇట్టి మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నావు ప్రభువా. ఆనాడు 100 గొర్రెలలో 99 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దానిని వెతికి రక్షించడానికి కాపరి పరుగెత్తినట్లుగా, అవును అలానే తప్పిపోయిన కుమారుడి విషయంలో, నాణెములు పోగొట్టుకున్న స్త్రీ విషయంలో, అవును ప్రభువా, వారు ఎంత సంతోషించారో నీవు కూడా. అవును తండ్రి, ఈ లోకములో నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో నశించిపోయినా వారిని రక్షించడానికి, పాపమనే ఊబిలో తండ్రి నాయన మరణపు అంచులలో, అనారోగ్యములో, మరి ఏ పరిస్థితుల్లో కూడా క్షీణించిన, ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు క్షీణించిన, ఏ పరిస్థితిలో నీ బిడ్డలు నశించిన, ఏ పరిస్థితిలో నీ బిడ్డలు దిగజారిపోయినా ఆ పరిస్థితుల నుంచి నీవు లేవనెత్తగలిగిన దేవుడో, బాగు చేయగలిగిన దేవుడో, తిరిగి మరలా దానిని నూతనీకరించి నీ బిడ్డలను నిత్యత్వమునకు వారసులుగా నిలబెట్టే దేవుడో, వారి జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును, సమాధానాన్ని నింపడానికి నీవు వచ్చి ఉన్నావు ప్రభువా. నీ బిడ్డలకి నీవు తోడుగా ఉన్నావు ప్రభువా. నీ వాక్కు ద్వారా మరలా నీ బిడ్డలను నీవు దర్శించావు ప్రభువా. నీ స్వరక్తమిచ్చి వారిని నీ సొత్తుగా మార్చుకున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎన్నడూ కూడా తండ్రి నాయనా, తండ్రి ఏ విషయంలో కూడా ప్రభువా నీ బిడ్డలు నాయనా నలిగిపోక, అవును నాయనా నీవు నూతనీకరించే దేవుడు, నీవు లేవనెత్తే దేవుడు, నీవు ఆదరించే దేవుడు, నీ వైపు చూచి బలము పొందుకునే బిడ్డలుగా, నీ వాక్కును బట్టి శక్తిని పొందుకునే బిడ్డలుగా, నీ ప్రత్యక్షపు వాక్కును బట్టి మరలా నీ బిడ్డలు లేచి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ దినము వారికి కావాల్సిన నీ కృప, వారి పనులలో, వారి ప్రయాణాలలో, వారు తలపెడుతున్న ప్రతి పనిలో మీరు జయం అనుగ్రహించండి. వారి కంటే ముందుగా నీ యొక్క దూతను పంపించండి. వారి మార్గాలు సరళము చేయండి. వారికి నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించమని నీ కృపకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీ గణనామానికి ఆరోపించుకుంటూ, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.